అండి. ఈరోజు స్వయంభూగా వెలసిన ద్వారకా తిరుమల విశేషాలు తెలుసుకుందాం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఏలూరు నుంచి ద్వారకా తిరుమల 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారుగా 1 గంట సమయం పడుతుంది. చిన్న తిరుపతి బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ గుడి త్రేతాయుగంలో దశరథ మహారాజు, శ్రీరామచంద్రమూర్తి మొదలైన పురాణ పురుషులచే పూజింపబడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు, కానీ చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని స్థానికంగా భక్తుల నమ్మకం. అయితే ద్వారకా తిరుమలలో 4 దిక్కులలో 4 గాలి గోపురాలు ఉన్నాయి. వీటిలో దక్షిణ గోపురం పెద్దది. ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దక్షిణముఖంగా ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహాలు కనిపించడం అనేది విశేషం. కింద ఉండే విగ్రహం అర్ధభాగంతోనూ, పైన ఉండే విగ్రహం పూర్తి ఆకారంలో కనిపిస్తుంది. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం గల మూర్తిని దర్శించడం వల్ల మోక్షము, తరువాత ప్రతిష్ఠించిన మూర్తిగా కనిపించిన ప్రతిమను దర్శించడం వలన ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ద్వారకా తిరుమలలో 2 విగ్రహాలు ఉండడానికి గల కారణం ప్రాచుర్యంలో ఉన్న ఒక పురాణ గాథ గురించి తెలుసుకుందాం. పూర్వం ద్వారకుడు అనే మహాముని స్వామి అనుగ్రహం కోసం ఉత్తరముఖంగా కూర్చొని తపస్సు ప్రారంభించాడు. కొద్ది కాలానికి ఆ ముని చుట్టూ పుట్ట పెరగసాగింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ద్వారకాముని తపస్సుకు స్వామివారు మెచ్చి ద్వారకాముని కోరిక మేరకు ద్వారకా తిరుమలగా ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. అయితే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరు, ఎందుకంటే కింద ఉన్న పుట్టలోంచి చీమలు పుట్టలుగా వస్తాయని. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాది ముఖుడై తపస్సు చేశాడు కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాది ముఖుడై ఉన్నాడు. మూల విరాట్టు దక్షిణముఖంగా ఉండడం అనేది చాలా అరుదు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎదురు చూసే భక్తులు గోవింద నామస్మరణతో సప్తగిరులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇంతకీ భక్తులు గోవిందుని తలుచుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే, ద్వాపర యుగంలో ఒకనాడు వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి అని విన్నాను, నాకు ఒక గోవును ఇవ్వమని స్వామివారు కోరారట. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ మన వేదాల ప్రకారం సహధర్మచారిణి లేకుండా గోవును ఇవ్వకూడదు. మరోసారి మీరు సతీ సమేతంగా వస్తే గోవును ఇస్తాను అని అనడంతో స్వామివారు సరేనని వెళ్ళిపోతారు. మరోసారి అగస్త్య మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో స్వామివారు పద్మావతి అమ్మవారి సమేతంగా వచ్చి గోవును ఇవ్వమని కోరారట. కానీ ఆ సమయంలో అగస్త్య మహాముని ఆశ్రమంలో లేకపోవటంతో తన శిష్యుడు గురువుగారు లేనిదే గోవులను ఇవ్వటానికి నిరాకరించారు. స్వామి, మా గురువుగారు లేరు, ఆయన ఆజ్ఞ లేనిదే నేను ఏమీ చేయలేను. మరోసారి మా గురువుగారు ఉన్నప్పుడు సతీ సమేతంగా వచ్చి గోవును తీసుకువెళ్ళమని చెప్పాడు. అప్పుడు స్వామివారు కోపంగా తిరుమల వైపు వెళ్ళిపోసాగారు. ఇంతలోకి ముని ఆశ్రమానికి రావటంతో తన శిష్యుడు జరిగిన విషయం చెప్పడంతో అగస్త్య మహాముని ఒక గోవును తీసుకొని తన శిష్యులను వెంట తీసుకొని శ్రీనివాసుని దగ్గరకు బయలుదేరతారు. కొంత దూరంలో శ్రీనివాసును చూసిన అగస్త్యుడు గబగబా ఆ స్వామివారి వెనుక పరుగులాంటి నడకతో నడుస్తూ స్వామి స్వామి అని పిలిచిన ఆ స్వామి ఆగ్రహంతో పిలుపు వినిపించుకోలేదు. అదే క్రమంలో మళ్ళీ అగస్త్యుడు స్వామి గోవా ఇందా అంటూ ఆయనకు చెప్పారు. గోవా అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. గోవు ఇందా, గోవింద గోవింద అంటూ ఆ స్వామి వెనుక పిలుస్తూ గబగబా పరిగెట్టసాగారు. స్వామి పట్టించుకోకుండా ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోయారట. అప్పటి నుంచి గోవింద అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం. ఆ స్వామివారు గోవింద అని పిలిపించుకోవటానికి కొండ దిగి వచ్చారని అంటారు. అప్పటి నుంచి ఆయనకు గోవింద అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ గుడి లోపల గర్భగుడి బయట గోశాలలో కొన్ని వందల గోవులు పోషించబడుతున్నాయి. ఇక్కడ 1600 రూపాయలతో గోపూజ చేయించుకోవచ్చు. అలాగే ఆలయంలో 7 గోవులతో ఉన్న సప్త గోపురం కూడా ఉంది. ఇంకా ఇక్కడ మనం గజశాల కూడా చూడవచ్చు. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్య విగ్రహాలు ఉన్నాయి. ద్వారం పై భాగాన లోపల సప్త ఋషుల విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉంది. ధ్వజస్తంభం వెనుక ఆంజనేయ స్వామి, గరుడ స్వామి చిన్న మందిరాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి తూర్పు వైపు యాగశాల, వాహనశాల, మహానివేదనశాల ఉన్నాయి. పడమటి వైపు తిరువెంటపడి పరికరాలశాల ఉన్నాయి. ఇక్కడ ఇంకా తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట, నిత్య అన్నదాన వసతి ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ప్రతిరోజు 5,000 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. భక్తుల దాహం తీర్చడానికి వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ వాటర్ ప్లాంట్ గంటకు 5,000 లీటర్ల మినరల్ వాటర్ను గుడి యాజమాన్య నిర్వాహకులు అందిస్తున్నారు. ఇంకా ఇక్కడ లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం 2 కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. స్వయంభూగా వెలసిన మూర్తి వైశాఖ మాసంలోనూ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వీజ మాసంలోనూ ప్రతిష్ఠించారు. అందుకని వైశాఖ, ఆశ్వీజ మాసాల్లో మాత్రమే ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి దర్శనం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ద్వారకా తిరుమలను దర్శించుకునే క్రమంలో భక్తులు ఆ ఊరి గ్రామదేవత అయిన కుంకుళ్ళమ్మను కూడా దర్శించుకోవడం వల్ల ఆ యాత్రకు పూర్తి ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంకా ఇక్కడ దర్శించదగిన ప్రదేశాలు రేణుకాదేవి ఆలయం, కుంకుళ్ళమ్మ మరియు సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. ఆనవాయితీగా ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మల్లికార్జున స్వామి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం ద్వారకా తిరుమలకు 2 కిలోమీటర్ల దూరంలో భీమడోలు మార్గంలో ఉన్నాయి. భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. పుష్కరిణి మార్గంలో నందనవనం అనే తోట ఉంది. భీమడోలు వద్ద స్వామివారి నమూనా ఆలయం కూడా ఉంది. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో 2 జూనియర్ కళాశాలలు, ఆగమన పాఠశాల కూడా ఉంది. ద్వారకా తిరుమలకు చేరుకోవడానికి విజయవాడ నుండి 112 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరం, తాడేపల్లిగూడానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భీమడోలు వయ్యా తడికెలపూడి, వయ్యా దెందులూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఈ గుడికి వచ్చిన భక్తులు బస చేయడానికి దేవస్థానం వారి ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ సేవ ద్వారా వీటిని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.